హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేను ఇప్పుడు చూపిస్తున్న ఫోటో వచ్చేసి రీమేక్ చేశాను. సో రీమేక్ ఎలా చేయాలి, నా ఫోటోని ఎలా రీమేక్ చేశాను అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది అడిగారు, మీరు ఎలా చేశారు రీమేక్ మాకు చెప్పండి అని. సో నేను ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి చెప్పలేను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. సో నా ఫోటో అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో మీరు కూడా ఇలా రీమేక్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి అనేది క్లియర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ చూడండి. సో నేను ఫస్ట్ వచ్చేసి గూగుల్ అప్లికేషన్కి వెళ్తున్నాను. గూగుల్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఇక్కడ రీమేక్ అని మెన్షన్ చేశాను. కావాలి అంటే నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను చూడండి. రీమేకర్ అని చేసిన తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్లోనే రీమేకర్ అని కనిపిస్తుంది. రీమేకర్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా, ఫేస్, మల్టిపుల్, వీడియో, ఏఐ ఫేస్. సో మనకి ఇందులో మిగతా మల్టిపుల్, వీడియో అండ్ ఏఐ అనేవి ఇవన్నీ మనకి పర్చేస్ చేసుకోవాలి. సో ఫేస్ స్వాప్ అయితే ఫస్ట్ మనకి కొన్ని ఎడిట్ వరకు మాత్రమే మనకి ఫ్రీగా ఉంటుంది. తర్వాత మనం కూడా అమౌంట్ పెట్టి మనం పర్చేస్ చేసుకోవాలి. సో నేను ఫేస్ స్వాప్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, అప్లోడ్ ఇమేజ్ అండ్ అప్లోడ్ స్వాప్ ఇమేజ్ అని. ఫస్ట్ నేను అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా మనం ఏదైతే స్వాప్ చేయాలనుకుంటున్నామో, మనం సపోజ్ రాధా కానీ లేదంటే ఏదైనా ఒక గాడ్ నేమ్ లైక్ సీత వాళ్ళది మనము ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత సో నేను చూపిస్తాను. కొన్ని నేనైతే అప్లోడ్ చేసుకున్నాను ఆల్రెడీ. నేను గూగుల్ నుంచి రాధా ఫొటోస్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అవి మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ షాట్కి వెళ్తే నేను స్క్రీన్ షాట్లో కొన్ని అప్లోడ్ చేశాను రాధా ఫొటోస్. నేను అవి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, నేను రాధా ఫోటోని అప్లోడ్ చేశాను. తర్వాత ఏదైతే మీరు స్వాప్ చేయాలనుకుంటున్నారో మీ ఫోటో, లేదంటే మీ ఫ్రెండ్స్ లేదంటే రిలేటివ్స్ ఎవరిదైతే ఫోటో స్వాప్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్వాప్ ఫోటోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇలా స్వాప్ చేసిన తర్వాత కింద స్వాప్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత మీకు ఒక 1 మినిట్ టైం అడుగుతుంది. సిగ్నల్ ఎక్కువగా ఉంటే కంపల్సరీ వస్తుంది, లేదు అంటే మీకు టైం పడుతుంది. సో చూడండి, స్వాప్ అయిపోయింది. స్వాప్ అయిపోయిన వెంటనే మీరు ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేసుకోండి. ఇమేజ్ టు వీడియో లేదంటే వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇమేజ్ టు వీడియో. సో అది మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడే, లేదు డౌన్లోడ్ పైన అంటే వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఫైల్ డౌన్లోడ్ అని, ఇక్కడ మీరు ఓపెన్ పైన క్లిక్ చేయండి. మీ గ్యాలరీలో డైరెక్ట్గా సేవ్ అయిపోయింది. చూసారా, ఫోటో అనేది స్వాప్ అయిపోయింది. నేను డిఫరెన్స్ కూడా చూపిస్తాను. నా ఫేస్ ఇలా ఉంది, మీరు క్యాప్చర్ చేయండి. ఇలా ఉంది నా ఫేస్. తర్వాత నేను ఎలా ఉన్నాను అనేది, స్వాప్ చేసిన ఫోటో ఎలా ఉందని చూపిస్తాను. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. స్క్రీన్ షాట్లో పెట్టాను నేను అది. స్వాప్ చేసిన ఫోటోకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో ఇదండి, నేను ఒరిజినల్ రాధాకృష్ణలో ఉన్న రాధా ఫోటోని తీసుకున్నాను. తర్వాత నేను స్వాప్ చేసిన తర్వాత డిఫరెన్స్ చూడండి, నా ఫేస్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇలానే మీరు కూడా రీమేక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది. కంపల్సరీ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.